గుంటూరు ఎంపీ గారు మాట్లాడుతూ నీకు సినిమా చూపిస్తా అని చెప్పి ఆయన మీద వ్యాఖ్యలు చేసిందని ఆయన సినిమా చూపిస్తా అన్నారు. నిన్న సినిమా చూపించారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నాడు. నేను హీరోని కానీ ఆయన హీరో కదా మీరు విలన్లు అయ్యారని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. నిజంగానే ఎవరు హీరో అయ్యారో ఎవరు విలన్ అయ్యారంటారు? నిజంగానే సినిమా కనపడింది అంటారు ఆయనకి? నేను హీరోనయ్యానని చెప్పలా. ఏమయ్యా పెమ్మసాని గారు సినిమా సినిమా అన్నావు కదా, ఇందులో హీరో ఎవరు విలన్ ఎవరు పోలీసులా నేనా ఇంకా ఇంకా అని చెప్తావు. అంబటి విలన్ మాత్రం నువ్వే. అంబటి విలన్ మాత్రం నువ్వే. నీకు ఇప్పుడే తేజాకారం అంటరాని చోట అంటించాడు మా పెమ్మసాని. ఇదివరకు గల్లా జయదేవ్ గారి లాగా కాదు, నీకు చక్కగా ఎక్కడెక్కడ పెట్టాలో తేజాకారాన్ని పొడి కట్టి పంపిస్తూ ఉంటాడు. నీ చిందులు మానుకో. నీ ఎజెండా ఏందో, నీ జెండా ఏంటో, నీ కల్తీ ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి నువ్వు కాపులకి ప్రధానమైనటువంటి నాయకుడు అని అనుకోవాలి, ఆ విధంగా పోర్ట్రేట్ అవ్వాలనుకుంటున్నావు. నువ్వు అవ్వలేవు. ఎందుకంటే కాపులు నిన్ను ఏ విధంగా కూడా నిన్ను సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేస్తే సత్తెనపల్లిలోనే నువ్వు గతంలో గెలిచేవాడివి అని చెప్పేసి తెలియజేస్తాను. అంటే ఇక్కడ మనం చూసుకుని ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అయితే మన జైలు నుంచి వచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, 30 యాక్ట్ ఎలా తీసుకొస్తారు, ఎప్పుడు లేని యాక్ట్ ఎలా ఇప్పుడు ఎట్ట వస్తుంది, నేను వచ్చినప్పుడే మీకు 30 యాక్ట్ కనపడుద్దా, నేను నా వెనకాల వచ్చే వాళ్ళని ఆపడానికి మీరెవరు, ఆపడానికి లేదు వీలు లేదని మాట్లాడుతున్నాను. ఇంకో పక్కన ఏమన్నా అవసరమైతే నేను ర్యాలీకి పోతానని చెప్పి వ్యాఖ్యలు చేస్తాను. దాన్ని ఎలా చూడతాను అంటే ఈయన ఒక్కడి కోసం ప్రజల యొక్క ప్రాణబాణాలని వదిలేసుకోవాలంటారా? ఈ ఆంబోతు రాంబాబు గంభీర వ్యాఖ్యలై 30 యాక్ట్ అమరావతి ప్రాంతంలో 5 సంవత్సరాలు అమలైంది. అమరావతి ప్రాంతంలో 30 యాక్ట్ని 5 సంవత్సరాలు అమలు చేసినటువంటి దరిద్రపు ప్రభుత్వం నీ ప్రభుత్వం. 30 యాక్ట్ నువ్వు వచ్చేటప్పుడు శాంతి భద్రతకి విఘాతం కలిగిద్దని ప్రభుత్వం విధిస్తూ ఉండొచ్చు. ఆ విషయాన్ని నీకు చెప్పి ఉండొచ్చు. అదేవిధంగా జైలు నుంచి వస్తా నాకు బాత్రూంలో పడ్డాను, నాకేం అవ్వలేదు, నేను ఫైటింగ్లో పాల్గొన్నాను అన్నట్టు అంటున్నావు. నీ గంభీర వ్యాఖ్యలు సినిమాలో విలన్ డైలాగులు ఆపేసా. నీకు ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలింది. ఇక నెక్స్ట్ సినిమా చూసావా, ఇది ట్రయల్ మాత్రమే. సినిమా గనక నిజంగా పెమ్మసాని మొదలు పెడితే నీ నోటి వెనక మాట కూడా రాదు అనేది తెలియజేస్తావు. అదేవిధంగా ఇవాళ ఇంకో మాట కూడా మాట్లాడాడు, కులాల మధ్య చిచ్చు పెడుతుంది చంద్రబాబు నాయుడే, నా ఇంటి మీద దాడి చేయించుకుంటే చంద్రబాబు నాయుడే చేయించాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అసలు కమ్మ కులం నుంచి తిట్టలేదు, నా మీద ఇంటి దాడి చేసిన వాళ్ళు అందరూ కమ్మ కులస్తులే వచ్చి దాడి చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా నేను ఎవరిని తిట్టారంటారు అక్కడ? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఏ కులపోడు రావాలండి నీ మీదకి? నువ్వు పోర్ట్రేట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఇది మన నాయుడు తెలగ కులానికి మొత్తానికి నేను నాయకుడిని అవ్వాలా, విజయసాయిరెడ్డి ప్లేస్ నేను కొట్టేయాలని అనుకుంటున్నావు కదా. మా నాయకుడిని నువ్వు తిడితే నీ ఇంటి మీదకండి, నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఆడ మగ అనేటటువంటి తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అందరం వస్తాం. నువ్వు వచ్చిన వాళ్ళలో మల్లి గారు, ఇంకోటి గ్రంథాలయ చైర్మన్ గారు, మాధవి గారి భర్త, ఇంకేదో పేర్లు చెప్పుకుంటా ఉన్నావు. అది అంటే వీళ్ళే కనపడ్డారా? వేరే కులాల వాళ్ళు నీ ఇంటి మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని నువ్వు మర్చిపోయావా? నువ్వు మాట్లాడే మాట దరిద్రపు మాట, మర్చిపోయినటువంటి మాట. నా నాయకుడి ఇంటి మీదకి జోగి రమేష్ని ఎందుకు పంపించావు? మా నాయకుడు ఏదైతే మన సత్తెనపల్లి ఏరియాలో జనం ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే మీ అరాచకాల్ని తట్టుకోలేక వాళ్ళకి భరోసా ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ తొండపి అనేటటువంటి ఏరియాకి వెళ్తూ ఉంటే నువ్వు గేట్లకి తాళ్ళు కట్టేసి పోలీసుల చేత బయటికి రానికుండా చేసావు. అరే భాయ్, నువ్వు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా దరిద్రపు మాట. మీరు అద్దంలో చూసుకుని మాట్లాడేటువంటి మీకు మీరే మాట్లాడుకుంటున్నారు. అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు, అదే ఆంబోతు రాంబాబు, ఇక నీ వ్యాఖ్యలు గొంతు పెద్దది చేసి మాట్లాడినంత మాత్రాన విషయం ఉంటేనే జనం వింటారు అనేది తెలియదు. గతంలో జరిగిన 5 సంవత్సరాలకి ఇప్పుడు జరిగిన దానికి ఏం తేడా కనిపిస్తుంది అంటారు? అసలు ఏం జరుగుతుందంటారు? అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ఏం జరుగుతుందంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మనిషి ఉన్నా సరే, మాకు తక్కువ మెజారిటీ ఉన్నా సరే, 23 ఉన్నా సరే, అందులో కొంతమందిని జగన్మోహన్ రెడ్డి లాగేసుకొని వాళ్ళ చేత అనుచిత వ్యాఖ్యలు చేయించినా సరే, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యల కోసం నిలబడి
ఎంతమందికైనా సమాధానం చెబుతానని చెప్పిన సందర్భాన్ని మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా భావోద్వేగానికి వాళ్ళు అనరాని మాటలు అంటుంటే ఇక ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభకు నల్లి సీఎం అయి వస్తానని చెప్పేసి వాగ్దానం చేసి వెళ్ళినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కానీ ఈ అసెంబ్లీలో మన జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరు కూడా అసెంబ్లీకి రావటం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దన్నారు. కానీ ఆ ఎమ్మెల్యేని ఎన్నుకున్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలని తీర్మానం చేసేటటువంటి వ్యక్తి ఎవడూ లేడు. కూటమి ప్రభుత్వం ఎవరో ఇన్ఛార్జిని పెట్టి అక్కడ అభివృద్ధి సంక్షేమాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఈ మదపు పార్టీ ఎమ్మెల్యేలు అనేది వెంట్రుకలతో సమానం అనేటటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎమ్మెల్యే పదవి ఎంట్రుకతో సమానం అయితే ఈ ప్రజాక్షేత్రంలో అవసరమా, ఈ రాజకీయాల్లో అవసరమా అనేది ప్రజలు ఒక్కసారి గమనించారా? ఇక్కడ మనం అసెంబ్లీ బిగిన్ అయిన రోజు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్లకార్డ్ పట్టుకొని వచ్చిన పరిస్థితి. నాకు అపోజిషన్ నాయకుడు పదవి కావాలని చెప్పి అడిగిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడే బొత్స సత్యనారాయణ గారు మా నాయకుడికి ఎంట్రుకతో సమానం అని చెప్పి మాట్లాడుతున్నాడు. గతంలో కూడా ఆయన అయితే స్పీకర్ గారు గతంలో వ్యాఖ్య చేశారు. పార్లమెంటరీ కమిటీ దాంట్లో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అసెంబ్లీ రాదు డిస్క్వాలిఫై చేసి ఆయనకి జీతాలు కూడా ఇవ్వలేదన్నప్పుడు ఆ రోజు కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి నాకు ఎంట్రీతో సమానం డబ్బులు నాకు అవసరం లేదని మాట్లాడిన వ్యక్తులు అపోజిషన్ పార్టీ నాయకుడు కావాలని మళ్ళీ పదే మాట్లాడుతున్న వాళ్ళు ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక పైశాచిక ఆనందంతో బతికేటటువంటి తెలివి లేని మూర్ఖులు. తెలిసిన వాడికని చెప్పచ్చు, తెలియని వాడికని చెప్పచ్చు. అరే భయ్యా, నువ్వు 18 సీట్లన్నా తెచ్చుకో, నువ్వు ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పినటువంటి రాజ్యాంగ యొక్క స్ఫూర్తి, లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ 23లో 3-4 లాగితే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్దని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ దగ్గర సత్తా లేదు. మా గుంటూరు మాధవి గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి రేపు కాక ఎల్లుండి 11వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది, రండి, మీరు ప్రజాక్షేత్రంలో మీరు చెప్పేటువంటి మాటలు చెప్పండి అని చెప్తే, అలా కాదు టెక్నికల్గా ఇగో ఇంతకాలం కనుక అసెంబ్లీకి రాకపోతే వాళ్ళకి డిస్క్వాలిఫై అవుతారు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ వేసుకొని వచ్చి ఏదైతే గవర్నర్ గారి యొక్క ప్రసంగాన్ని కూడా పూర్తిగా వినకుండా కాగితాలు విసిరివేసి పోడియం దగ్గర అవమానం చేసి అక్కడి నుంచి సంతకాలు చేసి వెళ్ళి టెక్నికల్గా వాళ్ళు మళ్ళీ జీతభత్యాల కోసమే అసెంబ్లీకి వచ్చారు తప్పితే ప్రజల యొక్క సమస్యలని ఏదైతే అడగటానికి కానీ వాటి యొక్క తీర్మానం కోసం కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాలేదు. దాంతోపాటు ఈ పెద్దల సభలో ఈ బొత్స సత్యనారాయణ గారు ఏ మాట మాట్లాడతాడో ఏ మాట మాట్లాడో తెలియదు. అంటే ఇక్కడ వాళ్ళు ప్రతిసారి రోజు వాయిదా తీర్మానాలు ఇస్తాను. ఒక పక్కన లడ్డు వ్యవహారం మీద వాయిదా తీర్మానాలు ఇస్తారు, ఇంకో పక్కన విశాఖ భూముల గురించి ఇస్తూ ఉన్నారు. కనీసం దాని మీద సబ్జెక్ట్ మీద మాట్లాడి మీరు ఎవిడెన్స్ తీసుకురామని మంత్రులు అడిగినా కూడా ఎందుకు సమాధానం చెప్పకుండా నిన్న వాళ్ళు చేసిన హంగామా చూస్తే విజిల్ వేసుకుంటా ఒక సభలో ఉన్నాను ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకు ప్రవర్తించారంటే, సభ్యత లేని వాళ్ళని చట్ట సభలకు పంపిస్తే ఏ విధంగా ఉంటుందో ఇదే ఉదాహరణ. నిన్న మా హోంమంత్రి అనితమ్మ గారు ఏదైతే ఆధారాలు ఉన్నాయో తీసుకురండి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, చర్చకు చేపడతాం, వాయిదా తీర్మానాలు అవసరం లేదు, డైరెక్ట్గా దాని మీద చర్చిద్దామని చెబితే అర్థం కాని ఆ ఫ్రెంచ్ భాష తెలుగు భాష తెలియని ఆ బొత్స సత్యనారాయణ తాత అంట కాలం వెళ్ళబోస్తున్నారు చెబితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చెబితే దమ్ము ధైర్యం ఉండి వాళ్ళ దగ్గర నిజాయితీగా ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఎందుకు పెట్టరు? పెట్టాల్సినటువంటి బాధ్యత మీది కదా. ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు కదా, మీరు ప్రతిపక్ష పార్టీగా రండి. మీకు ప్రతిపక్ష హోదా రాకపోయినా మీ యొక్క పాత్రని నిజాయితీగా నిస్పష్టంగా మీరు దాన్ని కనుక ఏదైతే దాన్ని ప్రదర్శిస్తారో దాన్ని ప్రజలు ఒప్పుకుంటారే కానీ చక్కగా టెలికాస్ట్ అవుతుంది, లైవ్ టెలికాస్ట్. ఎవరు ఏ విధంగా చేస్తూ ఉన్నారు గోవిందా గోవిందా అనుకుంటా హెరిటేజ్ సంస్థ అదే ఇందాలు డైరీ దగ్గర నుంచి తీసుకుంటే మీరు వచ్చేసి గోవిందా గోవిందా అని వెళ్తున్నారంటే మీకు
సిగ్గు లేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే హెరిటేజ్ వ్యవహారంలో చూసుకుంటే హెరిటేజ్ సంస్థ అసలు మా సంబంధం మేము ఎవరికి సప్లై చేయమని కరగండి చెప్పిన వ్యవహారం చూస్తే నిన్న ఆయన తీసుకొచ్చిన చీజ్ దాన్ని నెయ్యి అని చెప్తున్నాడు. ఇంకో పక్కన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు 600 రూపాయలు పెట్టి నెయ్యి ఎందుకు కొనాలి, టీటీడీ ఎందుకు కొంటుంది అని మాట్లాడుతున్నారు. కానీ సిట్ రిపోర్ట్లో ఏమన్నా నెయ్యి క్వాలిటీ నెయ్యి ఇవ్వాలి, ఎంత ప్రైస్ అయినా పర్లేదని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని విధంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది, దాన్ని కూడా తప్పని చూడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు. ఇంకోటి 300 రూపాయలకి వచ్చేది ఇప్పుడు ఎందుకు పెరిగిపోయింది అమాంతంగా అని మాట్లాడుతున్నారు. అంటే దీంట్లో కూడా డబ్బులు దబ్బుతున్నారని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు. 300 రూపాయలు తయారు చేస్తే రసాయనాలతో యాసిడ్స్ బాత్రూమ్ కడిగే దాంతో తయారు చేయొచ్చు. 680 రూపాయలకి అయితే స్వచ్ఛమైనటువంటి ఘీ దొరికిద్ది. అదే ఆవు నెయ్యి అయితే 20-30 రూపాయలు లేకపోతే 50 రూపాయలు తక్కువకు దొరికిద్ది. ప్రజలందరూ నెయ్యి తినేటటువంటి వాళ్ళే. నెయ్యి ఏదో అమృతం కాదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా బల్క్గా కొంటే ఇంత కొనవచ్చు, లేదా కిలో అరకిలో అయితే ఇంత కొనవచ్చు అనే సంగతి వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి నిన్న మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా సుప్రీంకోర్టు నుంచి హెరిటేజ్ నోటీసులు పంపించింది. బజార్లో అంటే కుక్కలు వాగినట్టు వాగటం కాదు, నక్కలు వాగినట్టు వాగటం కాదు. నువ్వు సుప్రీంకోర్టుకి సమాధానం చెప్తావు చెప్పు. ఈ హెరిటేజ్ సంస్థ ఏ నెయ్యిని కొందో చెప్పు. చీజ్ కొన్నాంరా నాయన అని చెప్తా ఉంటే ఒక వ్యాపార సంస్థగా సాటి సంస్థ నుంచి అవసరమైనటువంటి చీజ్ కొనుక్కున్నారు, వాళ్ళు ఆ పదార్థాలు అమ్ముకుంటారు. ఆ పదార్థంలో ఏమన్నా తప్పు ఉంటే చెప్పాలి, కానీ చీజ్ని నెయ్యి అని చెప్పేటటువంటి ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే చెప్పిందే చెప్పటం, గోబెల్స్ ప్రచారం చేయటంలో దిట్టలు వీళ్ళు. నిన్న ఏదైతే మన పెద్దల సభలో ఏమంటున్నారు వాళ్ళు, ఎమ్మెల్సీ సభలో గోవిందా గోవిందా అంటా ఉన్నారు. ఎవరే నాయనా, గోవిందా అనే చోట మీరు గోవిందా అనేటటువంటి వాళ్ళని పెట్టలా, వేరే మతస్థులను పెట్టారు. తిరుపతిలో పెట్టింది ఏ మనుషుల్ని, చర్చిని ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఆ మతస్థుల్ని పెట్టి హిందూ మనోభావాల్ని దెబ్బతీసేటట్టుగా నెయ్యిని కల్తీ చేసి వ్యాపారం చేశావు. సిగ్గు లేదా? వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శిక్ష, అతను ఇచ్చినటువంటి శాపం, నీకు ఇంకా సిగ్గు లేదా? ఇంకా బొత్స సత్యనారాయణ కాదు, ఈ అంబటి కాదు, ఇప్పుడు అంబటి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. సరి అయినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి జరిగినట్టు లేదు. ఈ ఆంబోతుకి సరి అయినటువంటి ఇది ఆంబోత్ అంటే నేను ఎవరికి ఆంబోతున్నా అంటున్నాడు. ఎవరికి ఆంబోతు అవుతావు? నువ్వు పశువు అయితే ఆవులకు ఆంబోతు అవుతావు. మనిషివని వ్యంగ్య భాషలో మాట్లాడుకుంటే నీ ఇంట్లో వాళ్ళకి ఆంబోతు అవుతావు. నువ్వు ఎవరికి ఆంబోతు అవుతావురా, దరిద్రుడా అని చెప్పేసి అడుగుతావు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే నిన్న సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, లడ్డు ఆహారాన్ని కల్తీ చేసి మేం కాదు, చంద్రబాబు నాయుడు టైంలోనే జరిగింది, 14 to 19లోనే జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు కల్తీ ఎప్పుడు జరిగింది అంటారు? నిన్నటిదాకా అన్న వాళ్ళ బాబాయ్ అన్న మా టైంలోనే కల్తీ జరిగింది వాళ్ళ బాబాయ్ చెప్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు లడ్డులో కల్తీ ఎప్పటి నుంచి జరిగిందో అందరికీ తెలుసు. లేదా పోర్టులో పనిచేసేటటువంటి లడ్డు తయారీ కేంద్రంలో పనిచేసేటటువంటి జనాలందరికీ తెలుసు. నోరు విప్పని పెదవి కదపని రాజ్యాన్ని నువ్వు నడిపావు. జనానికి వాసనని నువ్వు కనిపెట్టలేవా? ఇప్పుడు వాసనకి అప్పుడు వాసనకి జనం అందరికీ తెలుసయ్యా. నీ సుబ్బారెడ్డి చెప్పిన మాట నిజమో, జగన్మోహన్ రెడ్డి గారు నీ బాబాయ్ సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందంటున్నాడు, అది నిజమా? లేదా లేదు జరగలేదు, ఏదైతే ఇదే మన చంద్రబాబు నాయుడు నా ప్రభుత్వంలో కూడా కలుపు చేశాడు, అదే కల్తీ చేశాడు అనేటటువంటి మాట మాట్లాడుతున్నావు కదా. అంటే అంత నిఘాలేని వ్యవహారం నువ్వు చేశావో. ఎందుకయ్యా తప్పులు ఎన్ని మాటలు మాట్లాడినావు ప్రజలకి. నువ్వు ఇట్టే దొంగలాగా దొరికిపోయావు, ప్రజలకి దొరికావు, దేవుడికి కూడా దొరికావు. కాబట్టి 1 time సీఎంగా మిగిలిపోయావు. అంటే ఇక్కడ మరి ఆయన చెప్తా ఉన్నాడు, ఇంకో పక్క నా టైంలోనే సంక్షేమ పథకాల అభివృద్ధి బాగా జరిగింది, ఈ గవర్నమెంట్ రంగానే అసలు సంక్షేమ పథకాలు ఏమట్లేదు, సూపర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సూపర్ 6 పథకాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇందులో నిరుద్యోగ భృతి మాత్రమే ఆర్థికపరమైనటువంటి అంశాలతో ఉంది కాబట్టి అది ఇంకా ఆలోచన దశలో ఎప్పటి నుంచి అమలు చేయాలి ఏంటి అనేది మా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. నువ్వు చేసిన దాంట్లో ఏ పథకాన్ని నువ్వు తప్పు చేయలేదో చెప్పు. ఏమయ్యా, మైనార్టీలకు సంబంధించిన షాదీ ముబారక్ ఏం చేశావు? నిరుద్యోగులకి ఒక ఉద్యోగాన్ని కల్పించావు.
నీ కార్యకర్తలకి అదే విజయసాయి రెడ్డి చెప్పినట్టు నీ కార్యకర్తలకి ఇది మా సచివాలయ సిబ్బందిలాగా ఉద్యోగాలు ఇచ్చావు, వాలంటీర్ వ్యవస్థను సృష్టించి నీకు ఉపయోగపడేటట్టు చేసావు. కానీ వాళ్ళ జీవితంలో పర్మనెంట్ అనేది ఏది లేకుండా చేసావు. కానీ నా ప్రభుత్వం రావటమే డిఎస్సిని, మెగా డిఎస్సిని తీసుకొచ్చి 16,000 మంది డిఎస్సి టీచర్స్ని తీసుకొచ్చి ఈ అకాడమిక్ ఇయర్ నుంచే పనిచేసేటట్టు చేసింది. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా కల్పించింది. నూతన మళ్ళీ ఇక్కడ క్వాంటమ్ కానివ్వండి, అమరావతి కానివ్వండి, అదేవిధంగా పోలవరం కానివ్వండి, అదే హార్టికల్చర్ హబ్ కానివ్వండి, ప్రత్యేకమైన నిధులు బడ్జెట్లో తీసుకొచ్చి అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయేటటువంటి విధానంతో ముందుకు పోతా ఉంది మా కూటమి ప్రభుత్వం. అరే మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డికైనా ఆ కూటమికైనా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కూర్చుంటాడో ఎవరితోనో మాట్లాడిస్తూ ఉంటాడు. అంబటి రాంబాబు గారు ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు.